హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మా పెళ్లి రోజు అనమాట. 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 4th ఇయర్ వచ్చింది. మనకి స్పెషల్ డేస్ అంటేనే మనకు ముందు మనం దేవుడికి గుర్తొస్తాడు కదా. సో దేవుడి గుడికి వెళ్ళిపోయామన్నమాట. వెంకటేశ్వర స్వామి మాకు దగ్గరలోనే గుడి ఉంటుంది, చాలా పెద్ద గుడి. మాకు కూడా కొంచెం సెంటిమెంట్ అనమాట. బయట కొబ్బరికాయ, తులసిమాల అనేది వెంకటేశ్వర స్వామికి చాలా అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు కదా. అది ఒక మూర వచ్చేసి 20 రూపీస్ అంట. అది కూడా తీసుకున్నాము. టోటల్ సెట్ అనేది 100 రూపీస్ అంట. దానిలో ఉండేది కూడా చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ. బట్ వాళ్ళు ప్యాకేజ్ అనమాట, ఈ ప్యాకేజ్ 100 రూపీస్ అని చెప్పి సో తప్పగా తీసేసుకున్నాము. ఇంకా ముందుగానే అంటే లోపలికి అలో చేయరనమాట. ఇవన్నీ మనం బయటనే కొబ్బరికాయ కొట్టేసుకోవడం అంతా, పూజ అంతా ఇక్కడ జరిపేసుకోవాలి. సో అందుకని అందులో వేరే అన్నప్రసన్న కార్యక్రమం ఏదో జరుగుతుందనమాట గుడిలో. సో అందుకని పూజారులు కూడా ఎవరు లేరు, ఆ కార్యక్రమంలో ఉన్నారు. ఇది ఫస్ట్ పూజ కంప్లీట్ చేసుకుందాము అని చెప్పి ధ్వజస్తంభం దగ్గర వినాయకుడు అలానే ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో మేము ఇక్కడ పూజ జరిపేసుకున్నాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. నా వెనుక బుజ్జి బాబు ఉన్నాడు చూడండి, ఎంత క్యూట్ ఉన్నాడో. నేను గుళ్ళో ఉన్నంతసేపు వాడిని చూస్తూ ఉన్నాను. మన పిల్లలు ఉన్నా సరే ఆ ఏజ్ దాటిపోయాడు కదా మా బాబు. సో అందుకని మళ్ళీ ఆ చిన్న చిన్న పిల్లల్ని చూడాలనిపిస్తుంది అనమాట. కొబ్బరికాయ కొట్టడం అంటే నాకు పెద్ద టాస్కే, సామాన్యంగా పగలదనమాట. అందులో చిన్నకాయ కదా, పగలడానికి కొంచెం టైం పట్టింది. శ్రావణ మాసం కదా, ఎప్పుడు వచ్చినా రష్గానే ఉంది గుడి. ఈరోజు మార్నింగ్ టైం వచ్చాము కదా, ఎప్పుడు వచ్చినా ఈవినింగ్ టైం మా వారు ఆఫీస్ ఉంటుంది కదా, అది కంప్లీట్ అయ్యాకనే ఈవినింగ్ టైంలో వెళ్తూ ఉంటాము. ఇది మార్నింగ్ టైం అయ్యేసరికి అంత ఎక్కువ జనం లేరనమాట. మా పెళ్లి రోజుకి మీరు కూడా విషెస్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాకు విషెస్ చెప్పండి. మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. కొత్తగా యూట్యూబ్ ఫ్యామిలీలోకి వచ్చాను కదా. సో అందుకని మీరు కూడా కొత్త ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా వస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి 11-11:30 అయిపోయింది. అసలు గుడి ఓపెన్ చేసి ఉండదో అని కంగారు పడిపోయాం అనమాట. మార్నింగ్ అంటే లేట్గా లేచాము కొంచెం. ఇంకా ఇంట్లో పనులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకొని బాబుకి టిఫిన్ అది పెట్టేసుకొని మేము తినకుండానే వచ్చేసాము. పూజ అయ్యాకనే అర్చన చేయించుకుందాం అన్నట్లుగా వచ్చామన్నమాట. సో వెళ్ళాక తిందామని చెప్పి అనుకున్నాం. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ప్రసాదం కోసం కట్టె పొంగల్ ఇచ్చారనమాట. మీలో ఎంతమందికి ఇష్టం నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకు ఆశీర్వాదం దక్కిందని చెప్తున్నాను కదా. పూజారి గారు నాకు శటకోపరం పెట్టేటప్పుడు నా దేవుడి విగ్రహానికి నామాలు ఉంటాయి కదా, అది నా చేతిలో పడిందనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా దేవుడి గుడిలో పూజ అయిపోగానే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి మేము కూడా టిఫిన్ అది కంప్లీట్ చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఈరోజు వంట ఏం వద్దులే, సరదాగా అలా బయటకు వెళ్దామని చెప్పి అన్నారనమాట మా వారు. ఎక్కడికి వెళ్దామా, ఏం తిందాము అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇక రెస్టారెంట్కే పోదాము అని చెప్పి అనుకున్నాం. ముస్కాన్ మండి అని కొత్తగా ఓపెన్ చేశారనమాట. మీరు ఆటో నగర్ వైపు అలా వెళ్తుంటే మీకు ఇది తగులుతుంది. చాలా అంటే చాలా ఫేమస్. వీళ్ళ హాస్పిటాలిటీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఆల్రెడీ మేము ఒకసారి తినున్నాము. ఇంకొకసారి ఇది స్పెషల్ డే కదా, ఈసారి కూడా అక్కడికే వెళ్దాము, టేస్ట్ బాగుంది కదా అని చెప్పి వెళ్ళామన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ అంతా టేబుల్స్ చైర్స్తో సీటింగ్ ఉంది. మాకు బాబుతో అలా కుదరదు, వాడు తిననివ్వడు అని చెప్పి కింద, అంటే ఇప్పుడు మండీ రెస్టారెంట్స్లో కింద సీటింగ్ ఇచ్చేది ఉంటుంది కదా, స్పెషల్గా కపుల్స్కి అలా బుక్ చేసుకోవచ్చు అనమాట అలాంటివి. సో అందుకని అలాంటిది బుక్ చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే లైటింగ్ లేదు. నాకు వీడియో తీయడం ఎలానా అని చెప్పి అనుకున్నాను. వాళ్ళ అరేంజ్మెంట్స్ కానీ అదంతా సూపర్ ఉంది. చూస్తున్నారు కదా మీరే. మా బాబు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటేనే మనం కూడా ఎంజాయ్ చేస్తూ తినగలం కాబట్టి పిల్లలకి కంఫర్ట్గా ఉన్నదే మీరు ప్రిఫర్ చేసుకోండి. వీళ్ళ ఇంటీరియర్ డిజైన్స్ కానీ, అంబియన్స్ కానీ, లోపల సెంట్రల్ ఏసీ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మెన్యూ ఇచ్చేసారు. మీకు కావాల్సింది, మా వారైతే నీ ఆప్షనే, నీకు నచ్చింది ఆర్డర్ పెట్టేసుకో అని చెప్పి నాకే ఇచ్చేసారనమాట. నేను ఇంకా చూస్తూ ఉన్నా మండీ బిర్యానీస్లో ఏమేమి ఫేవరెట్ ఉంది. మేము రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అస్సలు మటన్ తినము, ఓన్లీ చికెనే ప్రిఫర్ చేస్తాం, లేదంటే వెజ్కి వెళ్ళిపోతాము. ఎందుకో మా వారికి అదొక అనుమానం అనమాట. మటన్ అంటే మంచిది రాదు, ఇంకా వేరే ఏమంటారు జంతువులు కూడా పెడుతూ ఉంటారని చెప్పి అదొక భయం అన్నమాట. సో అందుకని మటన్ వద్దు, కావాలంటే ఇంట్లో తినచ్చు,
చికెనే ఆర్డర్ పెట్టుకుంటాం అనమాట. ముందుగా వెళ్ళి సూప్ ఇస్తారు. చికెన్ స్టాక్తో సూప్ చేస్తారనమాట. బాగా ఘాటుగా వేడిగా చాలా అంటే చాలా బాగుంది. జలుబు ఉన్న వాళ్ళైతే కొంచెం గొంతు గరగర జలుబు అలా ఉంటుంది కదా, వాళ్ళు తిన్నారంటే దెబ్బకు మీ జలుబు అంతా హుష్పటాక్ అయిపోద్ది అనమాట. అంత బాగుంది. మా వాడికి ఒక స్పూన్ పెట్టగానే అమ్మ కారం కారం అని అన్నాడు. ఇంకా వాడు అసలు భోజనమే చేయడని చెప్పి ఇంకా ఆపేశాను అనమాట. ఏం పెడదామా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా. ఒక్కొక్క హై రేంజ్ కాస్ట్లోనే ఉన్నాయి. మీడియము, స్మాల్, లార్జ్, ఫ్యామిలీ ప్యాక్ ఇట్లా. మా బాబు ఉన్నాడు కదా, వాడిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆర్డర్ పెట్టాలి. వాడు అంత ఘాటు కారం తినలేడు కాబట్టి చూస్తూ ఉన్నా ఏవైతే బాగుంటుంది. అందులో వాళ్ళు వెయిటర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా అడిగి కనుక్కుంటూ ఉన్నాను అనమాట. ఏది ఎక్కువ ఘాటు ఉంటుంది, ఏది బాగుంటుంది అని చెప్పి. వీళ్ళ స్పెషల్ అనమాట ఇది. క్రిస్పీ చికెన్ మండీ బిర్యానీ అనమాట. అది ఆర్డర్ పెట్టేశాను. సింగిల్లే ఆర్డర్ పెట్టామన్నమాట. అసలు చూద్దాము టేస్ట్ ఎలా ఉంటుంది. ఇద్దరమే కదా ఉంది, ఒక ఐటమే ఎందుకు, డబుల్ ఏదన్నా తీసుకుందాము వేరేది ఏదన్నా అని చెప్పి ఫస్ట్ ఇది సింగిలే ఆర్డర్ పెట్టాను. కేఎఫ్సి స్టైల్లో ఫ్రై చేస్తారు కదా చికెన్, అది బ్రెస్ట్ పీస్ అనమాట. అది ఇచ్చారు. టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట. నాకు బిర్యానీ ఎప్పుడున్నా సరే ఫస్ట్ అలా ప్లెయిన్గా తింటానమాట. అప్పుడే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా. తర్వాత ఇంకా ఈ ఫ్రై పీస్ ఉంది కదా, ఒకసారి తిని చూస్తాను అది టేస్ట్ కూడా ఎలా ఉందని చెప్పి. దీని డిప్పింగ్ కోసం మయోనీస్ ఇచ్చారనమాట. చికెన్లో మయోనీస్ అనేది అసలు కాంబినేషన్ వేరే లెవెల్. అది కొంచెం ఎగ్ మయోనీస్ అనుకుంటా. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. కాలుతుంది, అప్పటికప్పుడు వేడిగా చేసి ఇచ్చినట్టున్నారు. అది కూడా టేస్ట్ సూపర్ ఉంది. పిల్లలకి తినాలన్నా కూడా మైల్డ్గా అనిపిస్తుంది అనమాట. అంత కారంగా కూడా లేదు. సో మా బాబు కూడా ఎంజాయ్ చేస్తాడు కదా. ఇంకా దానికి మండి బిర్యానీలోకి కాంబినేషన్గా ఇంకా షేర్వా ఉంటుంది కదా, అది ఇంకా పెరుగుచారు, ఈ రెండు కామనే కదా. ఇంకా సలాడ్ లాగా కొంచెం 2 కీరా అలానే క్యారెట్ ఇచ్చారనమాట. మేమైతే మస్తుగా ఎంజాయ్ చేసాము. పక్కన ఇక మా బాబు సంగతి నేను పట్టించుకోలేదు పాపం. వాడికి ఒక చిన్న ప్లేట్లో కొంచెం రైస్ ఇచ్చేసి ఇంకా వాళ్ళ నాన్న పెడుతూ ఉన్నారనమాట. కూలింగ్ వాటరే తీసుకున్నాము. నార్మల్ వాటర్ తీసుకున్నాం కానీ ఆ రోజు ఎందుకో కొంచెం ఎండ ఎక్కువగా అనిపించింది. ఆ ఏసీలో ఉన్నా సరే ఆ నార్మల్ వాటర్ అనేది తాగలేకపోయామన్నమాట. సో ఇంకా ఆ బాటిల్ రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ కూలింగ్ బాటిలే తీసుకున్నాను. ఇలా బిర్యానీ తినేటప్పుడు ఇలా సూప్ తాగడం, అలా మా పక్కన సాలడ్స్ తినడం, అది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది. మా వారైతే అసలు అలాంటివి తినరు. ఓన్లీ రైస్ ఇంకా కర్రీసే తింటారనమాట. దాన్ని ఒక వింత జీవిలా చూస్తారు అలా తింటుంటే. ఏదేమైనా సరే నా టేస్ట్ నాకు ఇంపార్టెంట్ అని చెప్పి నేను తింటూ ఉంటాను అలా. నార్మల్ బిర్యానీకి అండ్ అలానే మండీ బిర్యానీకి నేను డిఫరెన్స్ అబ్జర్వ్ చేశానండి. మండీ దానిలో అయితే డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు కదా, క్యాషూ ఇంకా కిస్మిస్ వల్ల అదొక రకమైన స్వీట్ టేస్ట్ అని వస్తుంది. నాకు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. అలానే దమ్ము వాటిల్లో అయితే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వరకే, అంటే క్యాషూ ఒకటే వేస్తారు కదా. నాన్ వెజ్ మండి మంచిగా లాగచ్చేసామన్నమాట. అది సింగిల్ ప్లేటే వచ్చేసి 350 రూపీస్ చెప్పారు. ఒక బ్రెస్ట్ పీస్ ఒకటి వచ్చిందనమాట. ఇంకా అలానే వెజ్ పెడదామని చెప్పి ఇంకో ఐటమ్ వెజ్ పెట్టాము. పన్నీర్ మండి బిర్యానీ అనమాట. పన్నీర్ కర్రీ అనేది సపరేట్గా ఇచ్చారు. గ్రేవీ వేడివేడిగా పొగలు వస్తున్నాయి. ఒకసారిగా తిను ఎలా ఉంటుందో చూడని చెప్పి అంటున్నారు. అదైతే కాలిపోతుంది, చాలా అంటే చాలా వేడిగా ఉంది. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తిని చూసి చెప్తాను. దీనిలో కూడా అలానే కీరా ఇంకా క్యారెట్, అది కామనే కదా సలాడ్ అంటే. రైస్ తిని చూసాను అనమాట. అది ఇది సేమ్ రైసే, బట్ కర్రీ అనేది డిఫరెంట్గా ఇచ్చారనమాట దీనికి. ఫస్ట్ కొంచెం తిని మీకు టేస్ట్ చెప్పాలి కదా, ఒకసారి తిని చూస్తే ఎలా ఉందో.
వాళ్ళు తీసుకురాగానే ఫస్ట్ చూసి ఆ ప్లేట్ ఏంటి చిన్నగుంది. ఆ రైస్ కూడా ఊరికే పైపైన అలా పరుస్తారు గదా! పల్చగా. సరిపోతుందో లేదో అని అనుకున్నామండి. కానీ సింగిల్ ప్లేట్ చెప్తేనే ఇద్దరం తిన్నాము. పర్లేదు ఇంగా నార్మల్‌గా ఒక మీడియంగా తినే వాళ్ళకైతే సరిపోతది. మా వారికి, నాకైతే అలా సరిపోయిందండి. బట్ వెజ్ కూడా తిన్నాము. ఇక్కడ కూడా వెజ్ కూడా వెజ్ ఐటెమ్స్ కూడా చాలా ఫేమస్ అని చెప్పి అన్నారు కదా! అని చెప్పి వెజ్ ఆర్డర్ పెట్టాము. పన్నీర్ మా వాడికేమో ఇంకా పన్నీర్ కర్రీలో పీసెస్ వస్తాయి కదా! దాంతో పాటు కొంచెం రైస్ కలిపేసి పెట్టేస్తున్నాము. పాపం ఫోన్‌లో అలా యూట్యూబ్‌లో షార్ట్స్ పెట్టిస్తే అది చూస్తే ఇంకా డిస్టర్బ్ చేయలేదనమాట మమ్మల్ని. ఇంకా పక్కన వేరే క్యాబిన్స్‌లో కూడా బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళని చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వర్క్ పరంగా లేదంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ పరంగా అందరూ బిజీగా హెక్టిక్ అయిపోయిందనమాట వాళ్ళ లైఫ్ అనేది. అప్పుడప్పుడు ఇలా భార్య పిల్లలతో లేదంటే హస్బెండ్ అండ్ వైఫ్ అలా చక్కగా అలా బయటికి వెళ్ళడం, టైం స్పెండ్ చేయడం వల్ల ఆ అనుబంధం అనేది ఏర్పడుతుందని చెప్పి మేమైతే గట్టిగా నమ్ముతాము. ఇలాంటి స్పెషల్ డేసే కదా మనం ఇయర్ మొత్తం మేము వెళ్ళాం కదా అని చెప్పి అప్పుడప్పుడు ఇలాంటి స్పెషల్ డేస్ మాత్రం అసలు మిస్ అవ్వమనమాట. బర్త్డేస్ కానీ ఇలా మ్యారేజ్ డేస్ కానీ పిల్లల్ని కూడా అదే పనిగా ఇంట్లోనే ఇప్పుడు 3 ఇయర్స్, 3½ ఇయర్స్ వరకు స్కూల్స్‌కి అయితే వెళ్ళరు కదా! ఇప్పుడంతా సీబీఎస్ఈ సిలబస్ అయిపోయింది కాబట్టి 4 ఇయర్స్ వచ్చేంత వరకు వాళ్ళు జాయిన్ చేసుకోవట్లేదనమాట. అందుకని ఇంట్లోనే ఉండిపోతూ ఉంటే వాళ్ళకి కూడా అంత బయట లోకం అనేది తెలియదనమాట. అప్పుడప్పుడు వాళ్ళని కూడా బయటకు తీసుకెళ్తూ ఉండండి. మేమైతే కడుపు నిండా తినేసాము. ఇంకా కిందకొచ్చేస్తున్నాం అనమాట. ఫైనల్‌గా ఇదైతే కంపల్సరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.